ఆకట్టుకుంటున్న పురాతన వస్తువుల మ్యూజియం వైకే యాంటిక్ హోమ్లో 1400 ఏళ్ల నాటి వస్తువులు నాటి మధుర జ్ఞాపకాలను సందర్శకుల కళ్ళకు కడుతూ గతమెంతో ఘనం నేడు జీవనమే గగనం అనే నానుడి అందరికీ తెలిసిందే. నగరంలోని వైకే యాంటిక్ హోమ్లో ఏర్పాటు చేసిన మ్యూజియం చూస్తే ఇదే అక్షర సత్యం అని అనిపించక తప్పదు. మన పూర్వీకులైన తల్లిదండ్రులు తాత ముత్తాతల జీవనశైలి మనకు అబ్బురంగాను అద్భుతంగాను అనిపిస్తుంది. నేటి ఆధునిక పోకడలు అనారోగ్యాలు తెచ్చిపెడుతుంటే నాటి జీవన శైలి వైపుకే మరలా అడుగులు పడుతున్నాయి. వంట పాత్రల నుంచి ఆహార పదార్థాల వరకు కొత్త ఒక వింత, పాత ఒక రోత అనే నానుడి నుంచి ఆ పాత మధురం అనే రీతిలో నేటి తరం జీవనశైలి మారుతుంది. ఇత్తడి, రాగి, మట్టి పాత్రలకు ఇటీవల కాలంలో పెరుగుతున్న డిమాండే ఇందుకు నిదర్శనం. మన పూర్వీకులు వంట చేసుకోవడం మొదలుకొని తినడానికి వాడే గిన్నెలు, ప్లేట్లు, పాత్రలు, సంగీత పరికరాలు, పెద్ద పెద్ద శబ్దాలు చేసే పరికరాలు ఇలా అన్నీ ఒకే చోట కనువిందు చేస్తే ఆ ప్రాంతం నుంచి వెనక్కి రావడానికి మనసు ఒప్పుకోదు. అలాంటి ప్రదేశాల్లో ఒకటి సికింద్రాబాద్లోని వైకే యాంటిక్ హోమ్ మ్యూజియం ఉంది. పిల్లలకు మన పండుగలు, సంస్కృతి, సాంప్రదాయాలు తెలియచేయడం, పూర్వీకుల జీవన విధానంపై అవగాహన కల్పించడానికి ఇలాంటి ప్రదేశాలు ఎంతో తోడ్పడతాయి. దాదాపు 1400 సంవత్సరాల నాటి కాలంలో వినియోగంలో ఉన్న వస్తువుల నుంచి 20వ శతాబ్దపు వరకు అప్పటి జీవన విధానంలో వినియోగించిన అనేక పరికరాలు, వస్తువులు, ఆయుధాలు ఈ మ్యూజియంలో దర్శనమిస్తున్నాయి. మన పూర్వీకులకు చెందినవే కాకుండా ఇతర దేశాలకు చెందిన పలు రకాల చారిత్రక, సాంస్కృతిక వస్తువులు ఇక్కడ సందర్శనకు అందుబాటులో ఉంటాయి. సందర్శకులకు ప్రవేశం ఉచితం. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మ్యూజియంలోకి అనుమతిస్తారు. ముందుగా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. తొలుత 10 వస్తువులతో మాది కాకినాడకు సమీపంలోనే సోమేశ్వరం. కుటుంబాన్ని చెన్నైకి తరలించే క్రమంలో మా అమ్మ పురాతన వస్తువులను వెంట తెచ్చుకుంది. వాటిని చూసిన వారు చాలా బాగున్నాయని ప్రశంసించేవారు. దీంతో ఇలా అందరికీ మధుర జ్ఞాపకాలను అందించే వస్తువులను సేకరించాలని నిర్ణయించుకున్నా. 50 ఏళ్ల నుంచి సికింద్రాబాద్లోని లోతుకుంటలో ఇంటిని మ్యూజియంగా మార్చాను. తొలుత 10 వస్తువులతో ప్రారంభమైన ప్రస్థానం ప్రస్తుతం 1000కి పైగా వస్తువులకు చేరింది. అమ్మ గుర్తుకు మేం చిన్నప్పటి నుంచి వినియోగించే చాలా రకాల వస్తువులు ఇక్కడ కనిపిస్తున్నాయి. స్నానాలకు నీరు వేడి చేసే పాత్ర, పచ్చడి పెట్టుకొని పింగాని కుండలు, కంచు, ఇత్తడి సామాగ్రిని చూసిన వెంటనే అమ్మ గుర్తుకొచ్చింది. కాలంతో పాటు పాత్రలు మారిపోతున్నాయి. రిచ్ ఫుడ్ కేంద్రంగా హైదరాబాద్, విదేశాల నుంచి అరుదైన పండ్లు, స్పైసెస్ దిగుమతి. బంజారా హిల్స్లో ప్యారిస్ మల్బెరే ఆధ్వర్యంలోని ఫుడ్ స్టోరీస్ హైదరాబాద్ అన్ని రంగాలతో పాటు ఆహార రంగంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటుంది. విభిన్న సంస్కృతుల సమ్మేళనంలో భాగంగా విభిన్న రకాల ఆహారానికి నగరం కేంద్రంగా నిలుస్తుంది. ఇందులో భాగంగానే బంజారా హిల్స్ లో నూతనంగా ప్రారంభమైన ఫుడ్ స్టోరీస్ వేదికగా అక్షరాలు 5 లక్షల రూపాయలు విలువ చేసే పుట్టుగొడుగులు అంటే మష్రూమ్స్ అందరినీ ఔరా అనిపిస్తుంది. కాంటినెంటల్ ఫుడ్తో విభిన్న ప్రాంతాలకు చెందిన ఆహార పదార్థాలకు నెలవైన నగరంలో మొట్టమొదటిసారి ఈ రిషి మష్రూమ్ సందడి చేస్తుంది. ప్యారిస్కు చెందిన ఆర్కిటెక్చరల్ ఏజెన్సీ మల్హెబ్రే ఏర్పాటు చేసిన ఈ ప్రముఖ ఫుడ్ స్టోర్స్ దేశంలో రెండోది కావడం విశేషం. ఈ ఫుడ్ స్టోర్స్ వేదికగా ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన డియోర్, మోయోట్, హెనెస్నీ, ప్యారిస్ ఏరోపోర్ట్, గివెచ్నీ వంటి బ్రాండ్లు సందడి చేస్తున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అరుదైన పండ్లు, సుగంధ ద్రవ్యాలు, లగ్జరీ జపనీస్ చాక్లెట్లు, గ్లోబల్ ఫ్రాంటీ, చీజ్, మాంసాహార ఉత్పత్తులు ఆకర్షిస్తున్నాయి. స్టోరీస్ కిచెన్ స్టూడియో ఫుడ్ లవర్స్ ను అలరిస్తోందని సహా వ్యవస్థాపకురాలు అష్ని బియానీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 8000కు పైగా అత్యుత్తమ పదార్థాలను 4 గంటల్లోపు ఇంటికి డెలివరీ చేసే సేవలు ప్రారంభించామన్నారు. ట్రాఫిక్ పోలీసులు అనగానే ట్రాఫిక్ సిగ్నల్ జంపు, నిబంధనలు ఉల్లంఘన, చలాన్లు ఇవన్నీ గుర్తొస్తాయి కదా. కానీ పెళ్లి కుమారుడు, పెళ్లి కూతురు, లడ్డూలు ఇలాంటివేమీ అస్సలు ఊహించరు కదా. పంజాబ్లో ఇలాంటి అసాధారణ సంఘటన ఒకటి నెట్టింట చెక్కలు కొడుతుంది. పెళ్లి అంటే నూరేళ్ల పంట. ఆ అందమైన క్షణాలను కలకాలం గుర్తుండిపోయేలా బదిలపరుచుకోవాలని అందరూ భావిస్తారు. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ దగ్గర నుంచి హనీమూన్ దాకా ప్రతిదీ స్పెషల్గా ప్లాన్ చేసుకుంటారు. ఇందులో చిన్న చిన్న సర్ప్రైజ్ల వరకు ఉంటాయి. మరికొన్ని వివాహాలలో మాంసాహారం లేదనో, వండలేదని, మర్యాదలు బాగా జరగలేదని లాంటివి ఆవేశాలు, కోపతాపాలు కామన్ గా ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఆంచల్ అరోరాకు ఊహించని అనుభవం ఎదురైంది. పెళ్లి, హల్దీ వేడుక హడావిడిలో ట్రాఫిక్ సిగ్నల్లో జంప్ చేసింది. ఇది కాస్త పోలీస్ అధికారుల కంటపడింది. ఊరుకుంటారా మరి? ట్రాఫిక్ ఉల్లంఘన అంటూ కారు ఆపారు. ఇక్కడే ఆసక్తికరమైన సంఘటన జరిగింది. దీంతో హల్దీ వేడుక ముస్తాబులో ఉన్న ఆంచల్ చిరునవ్వుతో అధికారులను పలకరిస్తూ మేరీ హల్దీ హే జానేదో అని వేడుకుంది.
ఇది విన్న పోలీసుల మనసు కరిగింది. సరే పెళ్లి కదా అనుకొని ఆమెను వెళ్ళనివ్వాలని ఎంచుకున్నారు. చలాన్ రద్దు చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే పెళ్లి సరే, కాస్త నోరు తీపి చేసి పోరాదా అని అడిగారు సరదాగా. తప్పకుండా, లడ్డూ కా డబ్బా పక్కా అని బదులిచ్చింది. దీంతో అక్కడున్న వారంతా నవ్వుల పువ్వులయ్యారు. షాదీ ముబారక్ చెప్పి ఆశీర్వాదాలు అందిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు అధికారులు. దీనికి సంబంధించిన వీడియోను ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. అంతేకాదు, అదే పెళ్లి కొడుకైతే పరిస్థితి వేరేలా ఉండేది అంటూ నెటిజన్లు కామెడీగా స్పందించారు. లడ్డూ లంచం అని ఒకరు వ్యాఖ్యానించారు. అదే అబ్బాయి అయితే పొట్టు పొట్టు కొట్టేవాళ్ళు, పెళ్లి కొడుకైతే చలానా పక్కా ఇచ్చేవాళ్ళు అంటూ కామెంట్ చేయడంతో మరికొంతమంది కూడా హా అవును అంటూ స్పందించడం విశేషం. ఇడ్లీ అనగానే చీప్ ధరలో దొరికే బ్రేక్ఫాస్ట్గా భావిస్తాం. అయితే ఈ సౌత్ ఇండియన్ వంటకం హోటల్ రేంజ్ను బట్టి ధరలు కూడా వేరే లెవెల్లో ఉంటాయి. అయితే విలాసవంతమైన హోటల్లో దొరికే ఇడ్లీ టేస్ట్ మతిపోయేలా ఉంటుందనుకుంటున్నారా? అలా అనుకుంటే పొరపాటే. ఎందుకో ఈ వైరల్ వీడియోను చూస్తే మీకే తెలుస్తుంది. బెంగళూరు వ్లాగర్ వీధుల్లో ఉండే హోటల్లో దొరికే 5 రూపాయల ఇడ్లీ నుంచి విలాసవంతమైన ప్యాలెస్లో దొరికే 5,000 రూపాయల వరకు వివిధ ధరలు పలికే ఇడ్లీనే టెస్ట్ చేశాడు. పైగా వాటికి టెస్ట్కి రేట్స్ కూడా ఇచ్చాడు. ఆ వీడియోలో ముందుగా వీధుల్లో అమ్మే 5 రూపాయల ఇడ్లీని తినేందుకు సాదా సీదాగా వెళ్ళి టేస్టీ చేసి చూశాడు. రుచి అదుస్ అంటూ 10కి 9.5 మార్కులు వేశాడు. ఆ తర్వాత ప్రముఖ రామేశ్వరం కేఫ్లోని 50 రూపాయలకు ఇడ్లీని టేస్ట్ చేయడానికి వెళ్ళాడు. ఇక అయితే ఈ ఇడ్లీ టేస్ట్కి 7.5 మార్కులు వేశాడు. తాజ్ హోటల్లో ఇడ్లీని టేస్ట్ చేయగా అక్కడ దాన్ని చక్కగా ప్లేట్లో తీసుకురావడంతో పాటు నైఫ్, ఫోర్కులు ఇచ్చారు. వాటితో అక్కడ ఇడ్లీని తినడం ఇబ్బందిగా అనిపించినా అలా తినక తప్పలేదు. అయితే అక్కడ టేస్ట్కు 4.5 మార్కులే వేశాడు. ఇక చివరిగా ఓ లగ్జరియస్ ప్యాలెస్లో ఇడ్లీ తినడానికి వెళ్ళాడు. అక్కడ ఇడ్లీ ఖరీదు ఏకంగా 5,000 రూపాయలు. 23 క్యారెట్ల బంగారంతో చేసిన ఇడ్లీ ఇది. పాపం అన్ని డబ్బులు వేచిచ్చానా కొద్దిగా మాత్రమే తినగలిగాడు. ఇక నా వల్ల కాదంటూ వదిలేశాడు. ఫైనల్గా 5 రూపాయల ఇడ్లీని చాలా టేస్టీగా ఉందని చెప్పడం విశేషం. అయితే నెటిజన్లు రుచి అనేది రేంజ్ హోటల్ని బట్టి కాదు, చేసే విధానం పరిశుభ్రంగా ఉంటే ఆటోమేటిక్గా రుచి బాగుంటుందని కొందరు, మరి 5 కోట్ల రూపాయలు ఇడ్లీని ఎప్పుడూ తింటావు అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. ధూమపానం సేవించడం అనేది ఓ ఫ్యాషన్లా మారింది యువతకు. ఏదో సరదాగా ట్రై చేసి చివరికి దానికి అడిక్ట్ అయిపోతున్నారు. కొందరు మాత్రం పొగరాయిలుగా మారిపోవడం లేదు, మరికొందరికి మాత్రం అదొక బలహీనతలా మారిపోతుంది ఈ వ్యసనం. అయితే ఇలాంటి బలహీనతతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఈ ధూమపాన అడిక్షన్ నుంచి బయటపడేందుకు ఎంతటి భయానక నిర్ణయం తీసుకున్నాడో తెలిస్తే కంగు తింటారు. అయితే అతడు ఈ వ్యసనాన్ని జయించేందుకు ఇలాంటి నిర్ణయాన్ని ఆచరణలో పెట్టడం అనేది ప్రశంసించదగ్గ విషయం. ఆ నేపథ్యంలోనే ఆ వ్యక్తి సెన్సేషన్గా మారి వార్తల్లో నిలిచాడు కూడా. అతడెవరంటే టర్కిష్కి చెందిన ఇబ్రహీం యూసెల్. పొగదగడం మానేయాలని గట్టిగా భీక్షించుకున్నాడు. కానీ ఎంతలా ఆ అలవాటుని వదులుకుందామన్నా సాధ్యం కాలేదు. తన పిల్లల పుట్టినరోజులున్నప్పుడు, తమ పెళ్లి రోజప్పుడు, ఇక ఈ రోజు నుంచి సిగరెట్ మానేస్తాన్ని ఒట్టు పెట్టుకోవడం, మళ్ళీ ఏదో ఒక బలహీన క్షణంలో తెలియకుండానే తాగడం, ప్రతిసారి తన నిర్ణయాన్ని బ్రేక్ చేసేసేయడం ఓ భయానక బలహీనతగా మారింది. ఇక లాభం లేదనుకొని ఏకంగా బోను మాదిరిగా హెల్మెట్ని తయారు చేయించుకొని దాన్ని తలకు తగిలించుకొని లాక్ చేసుకున్నాడు. బయటకు కూడా మనోడు అలాగే వెళ్తాడట. ఎందుకంటే ఎవరిని చూసినా మళ్ళీ నాలిక ఓ దమ్ము కొట్టు బ్రదర్ అంటుందేమోనన్న భయంతో తలకు ఇలా ఇనుప ఊచల బోను మాదిరి హెల్మెట్ ధరించుకొని వెళుతున్నాడు. ఇలా వెళ్లడంతోనే యూసెల్ ఓ సెన్సేషన్ వ్యక్తిగా మారిపోయాడు. ఆ విషయం కాస్త దావానంలా భావించి మీడియాకు వరకు చేరడంతో వింత వ్యక్తిగా వార్తల్లో నిలిచాడు. 11 ఏళ్ల క్రితం మీడియాలో బోన్లో తలను లాక్ చేసుకున్న వ్యక్తి అంటూ పలు వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే కేవలం భోజనం చేసేటప్పుడు లేదా ఏమైనా తినాలనుకున్నప్పుడు మాత్రమే భార్య లాకుని ఓపెన్ చేస్తుందట. ఆయన ఒకప్పుడు రోజుకి 2 సిగరెట్ ప్యాకెట్లు హాంఫర్ట్ చేసేవాడట. దీనివల్ల కలిగే అనారోగ్య ప్రమాదాలు రీత్యా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నాడు యూసెల్. ఈ వ్యసనం నుంచి బయటపడటానికి ప్రయత్నించిన ప్రతిసారి ఓడిపోవడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు యూసెల్. మరి యూసెల్ ఈ వ్యసనం నుంచి పూర్తిగా బయటపడ్డా లేదా అన్నది తెలియాల్సి ఉంది. కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రతి ఏడాది ఈ పొగాకు కారణం దాదాపు 8 మిలియన్ల మంది మరణిస్తున్నట్లు చెబుతుంది. మధ్యతరగతి కుటుంబాల్లోనే ఈ వ్యసనానికి సంబంధించిన మరణాలు ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.